ఇది మా ఇంటికి అవుట్ సైడ్. ఇవన్నీ ఒకప్పుడు ఏంటంటే ఇవన్నీ పైన ఉండేవి, దింపిచ్చేసాను పైన. ఇప్పుడు అంతా శుభ్రం చేసి మళ్ళీ కొత్త మొక్కలు పెడదామని. చూసారా ఇలాగ అలోవేరా. ఇది ఇక్కడ చాలామందికి తెలంగాణలో తెలియదు. ఇది మనకేంటంటే దుంప చామద కాదు, కంద కాదు, ఇంకో దుంప ఉంటుంది కదా, దాని పేరు మర్చిపోయాను. మా వదిన గారు ఇచ్చారు. ఇది చిన్న దుంప తణుకులో, అక్కడి నుంచి తెచ్చి పెట్టాను. 3 ఏళ్ళ నుంచి అది ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. ఇది నల్లేరు, మన ఎముకలకి వాటికి ఎంతో ఉపయోగపడే నల్లేరు అన్నమాట. చూసారు కదా, నేను ఇది తెచ్చుకుని పెట్టి చాలా కుండీల్లో పెట్టాను. ఇది పెట్టుకుని అది పచ్చడి చేసుకుని తింటూ తర్వాత దాంతో ఆయిల్ కాసుకున్నాను. ఇది వాము, ఇది షో ప్లాంట్. దీన్ని కూడా పగలగొట్టి తీసేసి చిన్న చిన్న మొక్కలు అన్నీ కూడా ఇది చేయాలనుకుంటున్నాను. ఇది పింక్ జామ. ఇది ఆన్లైన్లో తెప్పించాను. 2 తెప్పిస్తే ఒకటి చనిపోయింది. ఇదేమో తెలుసా, దీన్ని ఎక్కువగా ఇక్కడ వినాయక చవితి ఎప్పుడు తింటారనమాట. పొన్నగంటి ఆకు. అవి ఏం చేశాను, ఆకు తీసేసాక కాళ్ళు ఇలా పాకేసాను, అవి వస్తున్నాయి. అలాగే ఇది సిలోన్ బచ్చలి మొత్తం తీసేసాను అన్నమాట, ఎరగొట్టేసాను, మళ్ళీ ఫ్రెష్గా వస్తుంది. ఇది గోరింటాకు కూడా నేను కొమ్మ వేసాను అన్నమాట, 2 కొమ్మలు. చాలా బాగా పాపం బ్రతికి నన్ను హ్యాపీగా ఉంచింది. చూసారు కదా, పచ్చిమిరపకాయ పైన కూడా ఉన్నాయి. మీకు ఇది బాన్సాయి. దీని ఏజ్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? దగ్గర 16 ఏళ్ళు దీని వయసు. దాని కొమ్మ ఇందులో పెట్టాను. ఇది ఒక 6 ఏళ్ళు ఉంటుంది దీనికి ఏజ్. మనీ ప్లాంట్ పెట్టాను కదా, ఇది చూడండి. ఈ 2 కలిపి ఒక దాంట్లో పెట్టడంతో బాగా అల్లిగిపోయింది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చెట్లు అంటే మీరు ఐడెంటిఫై చేయగలుగుతారా? అది నేనేం చేస్తానంటే క్యారెట్ పైన తలల దగ్గర కట్ చేసి పెట్టాను అన్నమాట. ఇది కూడా క్యారెట్ పెడితే అది చక్కగా బతికి ఇలా వచ్చింది. అది చూసారా క్యారెట్ అంతా. ఇది స్నేక్ ప్లాంట్. నేను కొన్నప్పుడు ఇది జస్ట్ ఇంతవరకే ఉంది చెట్టు. ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో. దీనికి పువ్వులు అవి కూడా వస్తున్నాయి అలాగా. దీన్ని వాకింగ్ ప్లాంట్ అని కూడా అంటారంట. అంటే అలా పక్కకి వెళ్ళి అలా వేళ్ళు మళ్ళీ కిందకి వెళ్తూ అలా పాక్కుంటూ వెళ్ళిపోద్ది అనమాట స్నేక్ ప్లాంట్. ఇది ఉంటే పాములు రావని చెప్పి అన్నారని ఇవి తెప్పించాను. తెప్పించి మా పాప వాళ్ళ ఇంటి దగ్గర ఇక్కడ కుండీలు వేసి పెట్టాం. అదండి మా ప్రస్తుతానికి. ఇంకొక విషయం ఏంటి, పక్కన కూడా వేసాను. ఇది ఈ పక్కన మందార కొమ్మలే పెట్టాను అన్నమాట అక్కడ. అవి బతికినవి. వాటిని కూడా నేను కుండీల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇవి నాకు పువ్వులకి తులసి, ఈ పువ్వులు ఎల్లో పువ్వులు వస్తున్నాయి. ఇక్కడ నేతి బీర కూడా ఉంది. నేతి బీర, చిక్కుడుగా నా ఒక 10 గింజలు వేసేవాడికి ఇదిగో ఎలా అల్లుకుపోయిందో చూడండి, ఎంత దూరం. విపరీతమైన కాయ వస్తుంది. ఆంధ్ర చిక్కుడు అనమాట ఇది. ఈ నేతి బీర కూడా అక్కడి నుంచే తెచ్చాను. అదే బొప్పాయి. ఇలాగ ఇది అల్లం. ఈ అల్లం కూడా చాలా బాగా వస్తుంది. అది హార్వెస్ట్ చేసినప్పుడల్లా ఒక 1/2 కేజీ 3/4 కేజీ అలా వస్తుంది అనమాట. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది అల్లమే. ఓకే, థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది జామ చెట్టు మొదల వరకు కట్ చేసేస్తే మళ్ళీ అలా పెరిగిపోయింది. ఇందులోనూ గుంటకలగరాకు వేసాను అన్నమాట. అది ఆకు సీజన్ అయిపోయింది. ఇదైంది. ఇది కొమ్మ పెట్టాను, దగ్గర 3 నెలలు అయింది ఇంత కొమ్మ పెడితే. అది ఇప్పుడు వరకు పెరిగి ఇప్పుడే వస్తుంది, బతికింది. అది కూడా అంటే మందారాల్లో 4-5 రకాలు అన్నమాట కొమ్మలు. ఇవన్నీ కూడా మా వెంచర్లోనే ఒకళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయి, ఒక్కొక్కటి తెచ్చానమాట. ఇది ఇక్కడ చూడండి.
చిన్న చిగురు పెట్టా, మందారం ఇంతే, చిన్న చిగురు పెడితే అది వచ్చింది. ఇదేమో మీకు తెలుసు కదా, టమాటా, చెర్రీ టమాటా. ఇలా వచ్చేస్తున్నాయి కాయలు. అక్కడ పైకి ఇంకా అలా పాకుతుంది, కనపడతలేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఆల్ ఆఫ్ యూ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ. ఇది తులసి. థ్యాంక్ యూ సో మచ్.